హలో అండి, మా స్పెషల్ చూసారా? మునగాకు గుడ్డు. అయితే నిన్న నా బిడ్డ మునగాకు గుడ్డు వీడియో పెట్టింది. ఓ తెగ హనుమాన్ జయంతి రోజు కూడా నాన్ వెజ్ తింటారా, ఓ పెద్ద హనుమాన్ భక్తులు అని చెప్తారు, మళ్ళా హనుమాన్ జయంతి రోజు గుడ్డు తిన్నారు అని చెప్పి. అది మాకు ఆ మాత్రం తెలియదా అండి? అయితే అది నిన్నటి వీడియో కాదు, మొన్నటి వీడియో. మొన్న ఏప్రిల్ 1 నా బిడ్డ వాళ్ళది మ్యారేజ్ డే ఉంటే ఆ రోజు కర్మలగట్టి హనుమాన్ టెంపుల్ వెళ్ళి వచ్చారు. మధ్యాహ్నం చేసిన రెసిపీ. మేము గుడికి వెళ్ళి వచ్చిన, పూజ చేసిన నార్మల్ డేస్ లో తర్వాత మేము తినేస్తాం, పూజ చేసి అయిపోయిన తర్వాత. ట్యూస్డే సాటర్డే తినం. సరే అదేట్లో పక్కన పెడితే, ఇగో ఇది మన చెట్లు కాయలు, మంచిగా మామిడికాయ వంకాయ తెచ్చి, ఇగో గుత్తి వంకాయ, అట్లనే వేడి వేడి రైస్. అది పక్కన పెడితే కొంతమంది అమ్మలక్కలు ఇక వాళ్ళైతే తల్లి కూతురికి తినే తప్ప వేరే పని లేదా అని చెప్పి, మరి మీరు తినకుండా ఉన్నారా? సరే మేము తినే పనిలోనే ఉంటే మీరు మా ఇంట్లోకి వచ్చి, నా బిడ్డ ఇంట్లో నా ఇంట్లోకి వచ్చి ఇక మిగతా పనులన్నీ మీరు చేస్తున్నారా? ఇగో మనకు నచ్చితే చూడాలి, లేకపోతే వెళ్ళిపోవాలరా భయ్. ఎందుకు ఇబ్బంది పడద్దు. మా నెట్ వేస్ట్, మా ఫోన్, మన టైం వేస్ట్ అని అంటే, అర్రే నువ్వు చూడు 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 అని చెప్పి ఫోన్ బట్టి నిన్ను బట్టి బిగబట్టి చూపెట్టట్లేదు కదా నీ నెట్ ఆన్ చేసి. మీరు నన్నేమన్నా కూడా, నా పిల్లలు ఏమన్నా అంటే నేను ఊరుకోనని ఎన్నోసార్లు చెప్తా. నిన్న నా బిడ్డకు వచ్చిన కామెంట్లకి నాకు ఒళ్ళు మండిపోయింది. అందుకే ఇట్లా. అయితే ఇంకా మన ఫుడ్కి వెళ్ళిపోదాం. పుల్ల పుల్లగా ఉందండి. మామిడికాయ పప్పు, మామిడికాయ ఏ కూరలో వేసినాం భలే ఉంటుందండి. మునగాకైతే మన చెట్లు అది మస్తు కమ్మగా ఉంటుంది. టేస్ట్ అయితే అండి సూపర్గా ఉంది.